హాయ్ వెల్కమ్ టు లక్ష్మీరాజుస్ కిచెన్. ఈరోజు కాజు పనీర్ చేసుకోబోతున్నాము. ముందుగా టమాటోస్, ఆనియన్, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, షాజీరా ఇవన్నీ బాగా ఉడికించి పక్కన ఉంచుకోవాలి. కాజుని కూడా నానబెట్టి 2 అవర్స్ పక్కన ఉంచుకోవాలి. పన్నీర్ని, కాజుని కూడా రోస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులోకి షాజీరా, కొంచెం కరివేపాకు, మెత్తగా గ్రైండ్ చేసుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని తర్వాత సాల్ట్, కారం, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత ఇందులోకి కాజు పేస్ట్ని కూడా యాడ్ చేసి ఇప్పుడు పన్నీర్ ముక్కలు అలాగే కాజు కూడా వేసేసుకోవాలి. ఇవి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో గ్రేవీలోంచి ఆయిల్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. పైనుంచి కొత్తిమీర వేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే కాజు పన్నీర్ రెడీ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.